ఇయన్నీ ఈఎంఐ కట్టలేని బళ్ళే. ఇయన్నీ కలిపి వేలం పాడేసేస్తారు. చాలా అంటే చాలా తక్కువ రేటుగుంటాయి. ఇందులో ఎంటీలుంటాయి, ఎన్ఎస్‌లుంటాయి, పల్సర్‌లుంటాయి. చాలా స్పోర్ట్స్ బండ్లు గూడా ఉంటాయి ఇందులోని. పొద్దునుంచి ఇలా తిరిగి అలా బళ్ళు ఎక్కించి తీస్తే ఎంతొచ్చింది మా వోడికి కిరాయి డబ్బులు. మా ఫ్రెండ్‌కి కిరాయి వచ్చిందండి ఈరోజు. ఈఎంఐ కట్టలేని బళ్ళుంటాయి గదా! అయన్నీ గోడౌన్స్ పట్టుకెళ్ళిపోవాలి. మొత్తం 4 బళ్ళు పట్టుకెళ్ళాలని చెప్పి మా వోడికి ఫోనొత్తే, నేను కూడా సరదాగా ఇంటి దగ్గరే గదా ఉన్నానని చెప్పి అయన్నీ ఎక్కించి పట్టుకెళ్తున్నాం అనమాట. ఇందులో అసలు బండిలో యాక్షన్‌కి ఎలా ఉంటది, ఏంటి అన్నది నాకు తెలిసినయితే నేను చెప్తానండి. ఈరోజు మన సిగరెట్ హరీష్ గారండి నేషనల్ డ్రైవరు. మనల్ని రంపచోడవరం తీసుకెళ్తానని చెప్పి ఇంటికాడ తీసుకుని వచ్చాడు. మరి చూడాలి ఎంతవరకు తీసుకుని వెళ్తాడు. ప్రస్తుతానికి అయితే జగ్గంపేట దగ్గరలో ఉన్నాం. జగ్గంపేట నుంచి రాజమండ్రి, రాజమండ్రి నుంచి రంపచోడవరం. చూడండి ఈయన డ్రైవింగ్ కూడా వేరు ఇలా చేస్తారు. ఈయన ఇలా చూడుబా, చూడు. ఈ బళ్ళే కాదు, ఏ బళ్ళు అన్నా సరే ఇలా తొక్కుతారు ఈయన. అది ఏ బండ్లు అన్నా సరే, ఏ బండి అయినా పికప్ ఎక్కువ ఉండాలి బళ్ళు. మన అన్నవరం కొండలయ్యి, అన్నవరం కొండలు అంటావా? వావ్, లొకేషన్ మాత్రం ఈరోజు భలేగా ఉంది. కానీ ఈ టైంలో రంపచోడవరం కూడా బాగుంటుంది కదా. మొన్న మామూలుగా లేదు. మొన్న ఆల్రెడీ వెళ్ళాడు మావాడు, నేను మిస్ అయిపోయాను. ఈసారి మాత్రం వెళ్తాను. హాయ్ చెప్పు, మా బాబు చెప్తాడు వీడియో. హాయ్ అప్పన మాయా అని. ఆల్రెడీ జగ్గంపేట వచ్చేసాం. ఇక్కడైతే కొన్ని బళ్ళు ఉన్నాయి, ఇవి పట్టుకుని వెళ్ళాలి. ఈ బళ్ళు ఉన్నాయి కదా కొన్ని, ఈ బండ్లను వేసుకుని వ్యాన్ ఎక్కించుకుని రాజమండ్రిలో దింపాలి. రంపచోడవరం లొకేషన్స్. మా వాడు వ్యాన్ మీద కొటేషన్ ఉంటుంది, చూపించాను ఆయన. ఇదని నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? ఇదిగోండి మా వాడిది. ప్రస్తుతం జగ్గంపేటలో ఉన్నాం. ఇది కొటేషన్, ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాలి. మళ్ళీ పుడతామా ఏంటి? టాటా ఇంట్రా V30 మా వాడిది. ఫ్రంట్ సైడ్ నుంచి ఇలా ఉంటుంది బండి. మొత్తం చెప్తాం ఇలా చేస్తాను. పైకి ఎక్కానా? దీనికి పైకి ఎక్కించానా? నేను ఎక్కనా పైకి? ఫస్ట్ అన్ని బళ్ళు తెచ్చేసి ఇక్కడ వేద్దామా? నువ్వు కస్టమర్ చేయగలవు అక్కడ. అక్కడ లెఫ్ట్ చెట్టుకొని నేను వదలమన్నప్పుడు ఇలా పట్టుకో. నువ్వు 2 సీలు ఇటు పక్క వస్తే సెకండ్ లేవు పై ఎక్కే. వావ్, అమ్మడి ఏమంది ఎంగో. ఆగా ఆగా ఓకే. చూడే అడగపోయింది దీనికి ఇంకా ఎక్కడికి వస్తుంది? స్టాండ్ వేయాలి, స్టాండ్ అవసరం లేదా? అయ్యి బాబోయ్, ఇంకెవరికేమో లేదు బొక్క. హాయ్ ఫ్రెండ్స్, మా హరీష్ గారు నా చేత ఇలా బళ్ళు మోయిందాడు ఫ్రెండ్స్. నీ పడేసి ఉన్నారా బాబు? ఓ ఓ ఓ సోలే అలా పెట్టే. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఇది ఎక్కించేటప్పుడు దోలు తీరిపోద్ది. పడుతుందా? నా డౌటే లంచానికి పడుతుందో లేదో. సరేలే ఎత్తాను. కుదరు బాబు, గట్టాలు గట్ట ఏం చేయలేదు నేను. అలా పట్టుకోక టైర్ ఎట్టుకో బాబా. ఓకే. బాబోయ్ ఓకే. దీని పక్కన ఏంటనా ఇటు పక్కే.
మొత్తానికి ఇక్కడ 2 బండ్లు ఉంటాయి, 2 బండ్లు ఎక్కించేసి ఎక్కడ ఇప్పుడు గండేపిల్ల అయితే వెళ్తాం. ప్రస్తుతానికి అయితే హైవే మీద ఉన్నాం. హైవే నేషనల్ హైవే అయితే జగ్గంపేట మెయిన్ సెంటర్. ఇదంతా సెంటర్, అది అలా పెద్దాపురం కాకినాడ వెళ్ళిపోవచ్చు మనం. కాంప్లెక్స్ ఇక్కడ ఉంటుంది కదా, ఇదిగో కాంప్లెక్స్ కూడా, ఇది కాంప్లెక్స్. ఇదంతా పెద్దాపురం కాకినాడ వెళ్ళిపోయే రోడ్డు. ఇది వచ్చేసి కాంప్లెక్స్. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ చెన్నై పోవచ్చు, విజయవాడ, చెన్నై ఇలాగ వెళ్ళిపోవాలి. హైదరాబాద్ కూడా ఇదే రోడ్డు. మన ఊరి బండి ఇదే మనం ఇంకో 2 బండ్లు ఎక్కించవలసిన పాయింట్ గండేపల్లి. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకో 2 బండ్లు ఎక్కించుకుని మొత్తానికి గండేపల్లిలో కూడా 2 బండ్లు ఉన్నాయి, 2 కూడా ఎక్కించేసుకున్నాం. కొంచెం పని వల్ల వీడియో తీయడం కావలేదు. ఇక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్ రాజమండ్రి, ఆల్రెడీ హైవే ఎక్కేసాం. ఇవన్నీ గ్రౌండ్స్లోకి వెళ్ళిపోతే సీజ్ చేసిన బళ్ళు ఇవన్నీ ఆలంపాట పాడేసుకుంటారు. అక్కడ గోడానికి వెళ్ళిపోయిన తర్వాత ఆలంపాట పాడేసుకుని ఎవరికాయలు పట్టుకుపోతారు. అయ్యే మళ్ళీ మనకి సెకండ్స్ కింద వస్తాయి కదా ఆ బండ్లు. ఎవరు వాయిదాలకు అట్లయిన వాళ్ళు ఉంటాయి కదా, అవి ఇలా తీసేసుకుని సీజ్ చేస్తారు. అక్కడికి వెళ్ళేసి పెద్దవరా గోడంలోకి మనకి వెళ్ళిస్తారా, చూడాలి. ఎప్పుడు వెళ్ళలేదు నేను, చూడాలి ఒకసారి ఎలా ఉంటుందో. మళ్ళీ అక్కడ గోడంలోకి వెళ్ళిన తర్వాత ఫుల్గా నాకు కుదిరితే మాత్రం వీడియో తీస్తాను, అది కూడా చూపిస్తాను. రాజమండ్రి ఇది దివాన్చిరువా ఫ్లైఓవర్ అంటావా ప్లానింగ్ ఇది? ఎక్కడి నుంచి ఎక్కడ కలుపుతున్నాడు ఇది? విజయవాడ రోడ్డు కలుపుతాడు. అలా అక్కడ ఎదరేస్తాడు కదా. దగ్గరకు వచ్చేసాం, ఆల్మోస్ట్ రాజమండ్రి దగ్గరకు వచ్చేసినట్టే కదా. రాజమండ్రి గట్టి కొడితే ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు అంత ఉంటుందమ్మా. మరి చాలా రోజులు అయిపోతుందిలే నాకు తెలిసి ఫ్లైఓవర్ అంతా అయ్యి చేసేటప్పటికి. మిషన్ లీటర్ అంత బొక్కలు అంటాం కదా. నాకు తెలిసినంత వరకు అయితే అంత టైం పట్టదు అనుకుంటున్నాను. పేనా కూడా వస్తారంటవా? ఈ అమౌంట్లోనే అయిపోతుంది టీడీపీ ఉండగానే. ఫ్లైఓవర్లు మాత్రం బాగానే డెవలప్ చేస్తున్నారు మన సైడ్. ఈ కింద ఏదైనా పెద్ద ఇదేం కాదు, చాలా స్ట్రాంగ్ ఉండాలా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామనుకున్నాం, మొత్తం పిల్లలు అయిపోతాడు, ఇలాగే వేస్తాడు. ఇవి వేసిన తర్వాత ఇంకా మిగతా రెడీమేడ్ బ్రిడ్జిలు అవి వచ్చేస్తా అట్లా అటాచ్ చేసుకుంటా పోతాడు అంతే. ఇగో ఇలాగో అలా దిగిపోతాడు. ఇది అదేమో సర్వీస్ రోడ్డు. ఈ 2 రోడ్లు రాజమండ్రి ఊరికి వెళ్ళి అది అలా విజయవాడ ఫ్లైఓవర్. అది ట్రాఫిక్ ఉండదు. ఇంకా మేము పుస్తకాల కల్లా క్లియర్ చేయాలని చూస్తున్నారు. అదే మ్యాటర్. అవును, పుస్తకాలు కూడా వచ్చేస్తున్నాయి కదా దగ్గరలోనే. పుస్తకాలకి ఇప్పుడు ఇది ట్రాఫిక్. రాజమండ్రి ఇండస్ట్రియల్ ఏరియాలోకి అయితే వచ్చేసాం. రాజమండ్రి కాదు బొమ్మూరు. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ బండ్లన్నీ దింపేస్తారు మావాడు. ఈ వ్యాన్లో ఉన్న బండ్లన్నీ దింపేసి గోడౌన్లో వేసి మళ్ళీ ఇక్కడ నుంచి కొన్ని బండ్లు ఉంటాయి. ఆ బండ్లు మళ్ళీ పట్టుకుని రంపచోడవరం వెళ్ళాలి. ఇవన్నీ ఆక్షన్లో సీజ్ చేసిన బళ్ళు అన్నీ ఆక్షన్ వేసి మళ్ళీ ఆలంపాటు పాడుకుంటారంట. ఇక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు నచ్చిన రేట్లో కొనుక్కొని ఇక్కడ నుంచి బళ్ళు పట్టుకెళ్ళిపోతారు. ఇంకా లోపల ఆల్రెడీ చాలా బళ్ళు ఉన్నాయి. ఈ బళ్ళన్నీ మళ్ళీ వెళ్తాయి. ఈ గోడౌన్లో ఉన్న బళ్ళన్నీ ఒకసారి ఆక్షన్కి వేస్తారండి ఆలంపాట. కాకపోతే మన బయట వాళ్ళకి ఎవరు వీళ్ళల్లో డీలర్స్ ఉంటారు కదా, వీళ్ళు వచ్చి వేలంపాట పాడుకుంటారు. వేలంపాట పాడుకుని వాళ్ళ తగ్గ రేటు పాడుకున్న తర్వాత ఇవి అయితే పట్టుకెళ్ళిపోతారు. మన బయట వాళ్ళకి అయితే పర్మిషన్ ఉండదు వీళ్ళ దగ్గరికి.
రంపచోడవరం ట్రిప్ అయితే క్యాన్సిల్ అనుకున్నాం. ఇక్కడ వచ్చే వరకు మాకు నమ్మకాలు లేవు, కానీ బళ్ళు ఆల్రెడీ వేరే బండిలో ఎక్కించుకొని పోతున్నారు. అందువల్ల మాకు కుదరలేదు. డైరెక్ట్ ఇంటిగా అని అనుకుంటున్నాం. మరి డ్రైవర్ గారు మరి ఎక్కడ తీసుకెళ్తారో అక్కడికి వెళ్ళిపోవడం తర్వాత. ఇప్పుడు సరే, మనకి రాసి పెట్టలేదు అంతే, ఇవాళ రంపచోడవరం చూడడానికి. మళ్ళీ నెక్స్ట్ టైం ఇప్పుడు అన్న వస్తే నెక్స్ట్ టైం ప్లాన్ చేయడం అంతే. ప్రజెంట్ అయితే ఇండస్ట్రియల్ ఏరియా అని ఉంది, ఇది బొమ్మూరు రాజమండ్రి. అక్కడి నుంచి బయలుదేరిపోయాం మళ్ళీ. చక్రాలు తొమ్మిది అయినాయి. సరే అండి, రేపు వెళ్ళండి ఏమైనా ఉంటాయండి. సరే అండి, అయితే ఓకే అండి. ఏంటంటే మ్యాటర్ మనం ఒక పవన్లో చెప్తాను. మనోడిది రంపచోడవరమేనా? మొన్న వేసుకెళ్ళాను. ఈ లోపు ఉన్నాయంట ఎన్న ఉన్నాయంట బళ్ళు. అరగంటలో చెప్తా అన్నాడు, ఒక అరగంట పవన్లో. ఈ లోపు మనం వెళ్ళి డబ్బులు తీసుకున్నాం అనుకో. ఆడ ఆఫీస్ ఇప్పుడు పోతాం, మళ్ళీ 3-5 దాకా రాడాడు. భోజనానికి వెళ్ళిపోతాను. టైం ఎంత అయింది ఇప్పుడు? 1 గంట. అరగంటలో వెళ్ళిపోతాం. ఓఎన్జీసీ ఇక్కడ కాన్సెప్ట్. ఇదైతే హార్లిక్స్ ఫ్యాక్టరీ రాజమండ్రి, తెలుసు కదా చాలామందికి. బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ. అదే ఇంకా రాజమండ్రి అయినా, ఇంకా నేను రాజమండ్రి అనే కదా అంటారు ఇంకా చాలామంది. ఇంకో ఇదే ఫ్యాక్టరీ హార్లిక్స్ది. ఇదైతే సిటీ వ్యూ. మరి వెళ్తున్నాం ఇప్పుడు అలా డౌన్ కింద ఉండి ఆ బిల్డింగ్లన్నీ అక్కడే. రాజమండ్రి సిటీలోకి ఎంటర్ అవుతున్నాం. ఊరే కొత్తదే ఎఫ్జెడ్ అని వెనక చూడని ఆ వీడియో తెస్తున్నాం. వదిలేండి కాదు కూడా బాగానే అని కొత్త బండి. నేను ఎప్పుడు తెస్తాను అలా కొత్త బండి ఎప్పటి నుంచో ఉండిపోయింది. అసలే అయితే సాయిగడి కన్నా ముందుకొని వెళ్ళి తెలిసా ఎంటీ. కానీ కనుక మనకు టైం మనం అన్నీ ఆలోచించేస్తాం కాబట్టి ఇంకా ఆగిపోయాం. కానీ ఆ కొత్త బండ్లు చూసినప్పుడల్లా నాకు అదే సరదా వస్తుంది. నేను ఎప్పుడు బండి కొనుక్కుంటాను, నేను ఎప్పుడు అలా కొత్త బండి మీద తిరుగుతాను అని బాగా అని కొత్త బండి. కానీ ఇంకా కార్లు షోరూమ్లో అయితే ఇంకా రాజమండ్రి వచ్చేయాలరా. కాకినాడ ఒక పక్క రాదు. కాకినాడ మంది ఆ సీ పోర్ట్ వల్ల దానివల్ల బాగా డెవలప్, కానీ రాజమండ్రి డెవలప్మెంట్ వేరు. అక్కడ ఏ టాటల్లో అయితే కోత మిషన్లు గట్రా ఇక్కడ ఎలా ఉంది కదా ఉంటుంది. మహేంద్ర షోరూమ్ కార్లు నింపుతున్నారు ఆల్రెడీ. అది కంటైనర్. వావ్, ఇలా యూ చేంజ్. గుడ్డును తినండి. ఎక్కడి నుంచో ఉందా, మొన్న ఆ గుడి అన్నాను కదా, ఆ గుడికి వెళ్ళాం ఎక్కడి నుంచే. మహాకాళేశ్వరం ఉజ్జయిని, అక్కడి నుంచి వెళ్ళాం. అదే చూస్తున్నా నేను. రాజమండ్రి సిటీ ఎక్కడి నుంచి ఎంత దూరం ఉంటుంది ఆఫీసు? అంత కిలోమీటర్. ఓకే. కానీ ఎక్కడికక్కడ పోలీసు వాళ్ళు కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడ రాజమండ్రి అనేది. ఇక్కడే కదరా గవర్నమెంట్ హాస్పిటల్లోనే కాదు అసలు ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ పోలీసులు కాయడం కానీ కాకినాడ మీద పోల్చుకుంటే రాజమండ్రిలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇది పోలీసులు ఇది ఎదరదా నేను అబ్జర్వ్ చేయలేదురా. పోలీసులది బందోబస్తుదా. అందులోనేటి కరెంటు పెన్సిల్ గట్రా ఉన్నాయేటి, పెన్సిల్ తీగలు గట్రా ఉన్నాయి. ఇక్కడ దీనికంటే వేస్తున్నాను ఒకవేళ ఎక్కడన్నా నేను పీక్ వచ్చాను. టొయోటా కొత్త షోరూమ్ ఇక్కడ ఎట్టేటి బయట ఎట్టలేదు. ఆల్రెడీ బయట ఒకటి ఉంటుంది అనుకుంటా టొయోటా. వచ్చిన అమ్మ అది ఏకంగా 50 లక్షలు రా బాబు.
మళ్ళాటలో నువ్వు నేనన్నా కొంపగాడు వేసుకొచ్చా 50 లక్షలు ఉంటాను. 50 లక్షలు ఒక్క పెట్టి 50 లక్షలు అంటాను. కొంప కట్టుకొని సగం మీద రొట్టికి ఇచ్చి బతికొచ్చు. చెక్కన స్కోడా ఉంది ఇక్కడ. స్కోడా భలే ఉంటుంది రా. ఇంకా బయట చూస్తే సలవి అని భలే ఉంటుంది తెలుసా మోడల్ అది. సుజుకి ఇదేటి అక్కడ ఉన్నాయి కదరా షోరూమ్లో, ఇక్కడ కొన్ని ఉన్నాయి మళ్ళీ. స్టైల్ యూనియన్ ఇదేటి వేరేటి ఏం చేస్తున్నారు బాబు. ముందు డివైడర్ బద్దలు కూడా వేరేటి. యూటర్న్ ఆల్రెడీ ఇక్కడ ఉంది కదరా. సరిపోవట్లేదులే మనకే కట్ అవ్వదు. ఏది మన ఆఫీస్ ఏది? ఎస్బీ వెంచర్స్ అని ఉంది కదా. పూర్వం బాగోమో కదా. ఇవి బాగున్నాయి. ఇలాంటి ఇంట్లో పెట్టుకుంటే భలే ఉంటుంది. భలే ఉన్నాయి. మెయిన్నెస్ అలా అవుతుందిలే మరి, కానీ భలే ఉంది. ఏదేది పొడి పంట దానికి నేనేమా భలే ఉంది. ఎక్వేరియం మాత్రం ఇలాంటిది ఎప్పుడన్నా ఇల్లు కట్టించుకుని ఇంటి మీద అన్నా పెట్టించుకోవాలి. వా వాసన వచ్చేస్తుంది కానీ. ఏ చేపలు ఇలా ఉంటుంది. ఇట్లా ఈత కొట్టుకోవడం డ్రైవర్ పొద్దునుంచి ఇలా తిరిగి అలా బళ్ళు ఎక్కించి తీస్తే ఎంత వచ్చింది మా ఊడికి కిరాయి డబ్బులు నాకు ఇచ్చేటి తెచ్చి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఏదన్నా తినడానికి వెళ్ళిపోవాలి. ఏందన్నారా బిర్యానీ ఇప్పింతా? నాకు తెల్దా ఇక్కడ ఏం బాగుంటాయటని. ఎప్పుడు రాలేదు కదా పెద్ద రాజమండ్రి. ఏం ఇప్పింతాడు ఇప్పుడు కుర్రాడు. నీట్గా భోజనం చేసి ఇంటికైతే బయలుదేరిపోతాం. రంపచోడవరం అయితే క్యాన్సిల్ అయిపోయింది. BMW రేంజ్ రోవర్లో ఉందటి. ఎక్కడున్నా సరే మనసు కార్ల మీదకి బళ్ళ మీదకి మాత్రం లాగద్ది. BMW రేంజ్ రోవర్ బాగుంది. రెండు నిజంగా బాగున్నాయి అన్న. మరి ఇలాంటి పెద్ద పెద్ద కార్లు కాకపోయినా కనీసం చిన్న చిన్న కార్లన్నీ ఎప్పుడు కొనుక్కుంటాం, ఎప్పుడు తిరుగుతాను. మా ఊడి వ్యాన్ అయితే రెడీగా అక్కడ ఉంది. ఆఫీస్ నుంచి జాగ్రత్తగా డబ్బులు తీసుకుని అయితే బయలుదేరిపోతున్నాం. కింద సుజుకి షోరూము, పైన ఆఫీస్ ఉంది. తెలుసు కదా మళ్ళీ చాలామంది తెలుసు. పద్మప్రియ, శ్రీప్రియ ఫైనాన్స్లే ఉంటాయి కదా, అదే అక్కడికి వచ్చాం. ఇప్పుడు అది ఉంది కదా ఎస్బీ వెంచర్స్ అని, అటువైపు ఉంటుంది మా ఊడి వ్యాను. నీట్గా ఏదోటి ఏ బిర్యానీ ఏదో తినేసి ఇంటికి చెక్కాడమే. తాడాడా ఏంటి రాజమండ్రి సెంటర్ ఇది. లాలా చెరువు బిర్యానీ పాయింట్ అయితే ఇదేనా? చిన్న ప్యాక్ గటాన ఉంది అదేనా? ఓకే. ఇక్కడ మళ్ళీ బిర్యానీ తినేసి మ్యాక్సిమం ఇంటికి వెళ్ళిపోవడమే. రంపచోడవరం ట్రిప్ అలా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకు రాసి పెట్టలేదు. చూద్దాం బిర్యానీ తిని వచ్చిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. మొత్తానికి బిర్యానీ అయితే తినేసాం. 100 రూపాయలు. 100 రూపాయలు మాత్రం కళ్ళకి అద్దుకుని తీసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. మామూలుగా వద్దు కనుక మా సైడ్ అయితే 140, 150 పెట్టుకుంటూ వస్తుంది. ఇక్కడైతే 100 రూపాయలు బాగానే ఇచ్చాడు. బాగుంది. పీసులు కానీ రైస్ కానీ క్వాంటిటీ ఎక్సలెంట్. బయలుదేరిపోయి మా ఊడు ఆయిల్ కొట్టండి అంటే బొంకు కూడా వచ్చేసాం. బొంకులో నీట్గా ఇప్పుడు ఆయిల్ కొట్టించుకుని ఇంటికి బయలుదేరిపోతాం. వెళ్ళి దాంట్లో పిక్క గట్ట ఏమైనా ఎక్కువ ఉంది. ఆయిల్ కొట్టించేసుకుని ఇంటికి బయలుదేరిపోతాం. డప్పు బీటింగులే 17 చిల్లర 17 చిల్లర ఉందా డబ్బులు? నిద్రలో ఎక్కడ ఉందో మందే డబ్బు
ఇంకా వాడు మొత్తం అంతా అయ్యా నీట్గా ఇంకా ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవడమైనా మధ్యలో అది ఏదో ఉందన్న ఏంటది ఇంకా రాజమండ్రి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం ఆల్రెడీ. రాజమండ్రిలో పని అంతా అయిపోయింది. ఎన్న ఇంటికి వెళ్ళేది ఇప్పుడు చిన్న పెక్క ఇంటికి వెళ్ళే కార్యక్రమం ఉంది. అది ఎన్న పట్టుకెళ్ళి సమాప్తం చెప్పాను ఇంక ఈ రోజుకి. సరే అండి మరి రంపచోడవరం వెళ్దామని వచ్చాం. పేరు వస్తే తారుమారు తక్కరమారు అయిపోయింది. అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయిపోయింది. మనం ఏం చేయలేము, మన చేతిలో కొన్ని అలాంటివి ఇంకేం చేయలేం. కాబట్టి నెక్స్ట్ ఎప్పుడన్నా వెళ్తే కనుక మళ్ళీ అప్పుడు తీసుకొస్తాను, వీడియో చేస్తాను. అది మాత్రం మిస్ అవ్వను. అప్పటి వరకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.